హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆకాశంలో అద్భుతం జరిగింది. స్వయంగా పరమశివుడే దర్శనమిచ్చి తన భక్తురాలకు మోక్షాన్ని కలిగించాడు. మరి అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కొన్ని నెలల క్రితం బోనాల పండుగ సెంటిమెంట్తో హైదరాబాద్ నగరం ముసిరేసింది. ఆదివారం నుంచే భాగ్యనగరంలో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఇక సోమవారం ఇష్టదైవం శివుణ్ణి ప్రార్థిస్తున్నారు భక్తులు. తమ తమ ఇలవేల్పును భక్తులు కొలుస్తున్నారో ఏమో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అవును, శివుడి రూపంలో కనిపించిన దృశ్య రూపం భక్తులకు కనువిందు చేసింది. అయితే ఇది హైదరాబాద్లో జరిగిందా, ఇతర ప్రాంతాల్లో జరిగిందా అనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం రోజున ఆకాశంలో శివుడి రూపం ప్రతిబింబించింది. దానిని చూసిన వారు హరహర మహాదేవ శంభో శంకర అంటూ కీర్తించారు. మరికొందరు ఆకాశంలో ఆకారం చూసి తన్మయత్వం పొందారు. అయితే సోమవారం రోజున ఈ దృశ్యం కనిపించడంతో భక్తుల సెంటిమెంట్ రెట్టింపైంది. తమ ఆరాధ్య దైవం తమకు ఇంపుగా కనిపించారని చెబుతున్నారు. ఉరుములు మెరుపుల మధ్య తేలికపాటి జల్లులు కురుస్తున్న సమయంలో ఈశ్వర భగవంతుడు కనిపించి కనువిందు చేశాడు. ఆ వీడియో చూసిన వారు, ప్రత్యక్షంగా తిలకించిన వారు శివుడి పేరును రెట్టింపు ఉత్సాహంతో స్మరిస్తున్నారు. ఈ వీడియో ఎక్కడిదనే వివరాలు తెలియరాలేదు. ఆ ఔత్సాహికుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ట్రోల్ అవుతుంది. దానిని చూసిన వారు కూడా తన్మయత్వం పొందుతున్నారు. మరికొందరు తమ ఇష్ట దైవం తమ చెంతకే వచ్చాడని సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అంటూ మనసులో ప్రార్థిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు స్వయంగా చూసే అవకాశం రాలేదని వీడియో చూసి పుణ్యం కట్టుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి బోనాల పండుగ తర్వాత తెల్లవారు జరిగిన ఈ ఘటనతో శివభక్తులంతా ఆశ్చర్యానికి గురవుతూనే భోలేనాథ్ రూపంలో ఉన్న శివుణ్ణి దర్శించుకుంటున్నారు. అదేగా ఆ మహాశివుని మహిమ. సో అది ఫ్రెండ్స్, మరి ఈ మహాశివుని దర్శనంపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.